ఈ సంవత్సరం మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ రైతుల యూనియన్లన్నీ ఏకమై ఒక బిఎంఎస్ మినాయించి అన్ని వామపక్ష కార్మిక సంఘాలు కార్మికుల యొక్క శ్రేయస్సు కోరేటువంటి కార్మికులు, అభ్యుదయవాదులు, మేధావులందరూ మే 20వ తారీఖు నాడు బంద్ పిలిపించినారు. ఆ బంద్ పిలుపులో ప్రజలందరూ కూడా పాల్గొనాలి. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగినది. మోడీ గారు ఈ విషయాల మీద ఏది పట్టించుకోకుండా రైల్వే ప్రైవేటీకరణ, ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ, ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి మే 20వ తారీఖు నాడు బంధు పిలుపును ప్రాధాన్యత తీసుకొని ప్రజలందరూ పాల్గొని మోడీ యొక్క అహంకారాన్ని, కార్మిక వ్యతిరేక విధానాలని ఖండిస్తూ పాల్గొనాలని ఏఐటీసీ సీనియర్ నాయకునిగా, మున్సిపల్ ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సిఐటి ఈ బాచ్పల్లి, ప్రగతి నగర్ మండలం సీనియర్ నాయకులు శేఖర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఈ యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో లేబర్ చట్టాలన్నింటినీ పోరాడి సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ రూపంలో ప్రమాదకరంగా ఏంటంటే ఈ కోడ్స్ని రూపొందించడం జరిగింది. దాంట్లో మరి కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా, అదేవిధంగా యూనియన్ పెట్టుకునే అవకాశం లేకుండా, అదేవిధంగా మరి యాజమాన్యాలతోటి ఈ యొక్క వేతనాల గురించి బార్గెనింగ్ చేసేటటువంటి శక్తి లేకుండా మరి ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలు రాసి ఈ రోజున ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్స్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి తక్షణమే ఈ యొక్క లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని, మరి ఈ ప్రైవేటీకరణ కనుక ఆపకపోతే భారతదేశంలో ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ వెనుకబడినటువంటి ఈ యొక్క పేద ప్రజానీకానికి, సామాజిక తరగతులకి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగకుండా నిరోధింపబడుతుందని చెప్పేసి, ఆ విధంగా పబ్లిక్ సెక్టర్ని మరి ప్రైవేటైజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క చట్టాలని మరి వేతనాలని సవరించేటటువంటి చట్టాలను కానీ వీటన్నింటినీ కూడా 15 సంవత్సరాల నుంచి నిలుపుదల చేసింది. వెంటనే ఈ షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికులందరికీ వేతన సవరణ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించే దానికోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమ్మె ద్వారా మేము పిలిపిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులందరూ ఈ యొక్క సమ్మెలో, దేశభక్తియుత సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు బాచ్పల్లి ఏరియాలో సంబంధించి ఆల్ ట్రేడ్ యూనియన్స్గా ప్రగతి నగర్లో సుందరయ్య భవన్లో ఏంటంటే ఈ యొక్క ఆల్ ట్రేడ్ యూనియన్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సమ్మెకి సంబంధించి 3 కార్యక్రమాలు కూడా నిర్ణయించడం జరిగింది. ఒకటి, అందరం ఐక్యంగా పోస్టులు విడుదల చేయాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి. అదేవిధంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకి బైక్ ర్యాలీ కోకోకోల చౌరస్తా, బాచ్పల్లి ప్రాంతంలో కోకోకోల చౌరస్తాలో ప్రారంభమై బాచ్పల్లి ఏరియా మీదుగా మన ప్రగతి నగర్ అలీప్ ఇండస్ట్రియల్ ఏరియాలో ముగింపు అయ్యే విధంగా బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అదేవిధంగా సమ్మె రోజు మరి అందరం కలిసి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతాల్లో సమ్మె జయప్రదం చేయడం కోసం అందరం కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది.
ఈ రకంగా సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ యొక్క లేబర్ కోడ్స్ను రద్దు చేసే విధంగా మనం ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటూ మన ఈ బాచుపల్లి ఏరియా ఐఎన్టీసీ నాయకులు విజయ్ చంద్ర గారు మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను విజయ్ చంద్ర ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ మల్కాజ్గిరి మేడ్చల్. భరత్ గౌడ్ గారు మా ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు ఈరోజు సిఐటి యూనియన్ నిర్వహిస్తున్న ఈ సమ్మె గురించి డిస్కషన్ ఉంటే ఇక్కడ రావడం జరిగింది. మెయిన్గా మా యంగ్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తున్న సత్యజిత్ రెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీసీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఏదైతే ఈ సమ్మె పిలుపు ఏదైతే తీసుకున్నారో చాలా ఇంపార్టెంట్గా మేము భావించి ఇక్కడ దీంట్లో వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే డెఫినెట్గా ఈ ప్రైవేటీకరణ అనే దాని లాభాల గురించి మనకి ఇప్పుడైతే అర్థం కాదు. ఎందుకంటే యంగ్స్టర్స్గా మేము ఆలోచించినప్పుడు, మా సత్యజిత్ గారితో మాట్లాడినప్పుడు ఇది ఒక 80s, 70s ఉన్నంత ఇంపాక్ట్. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి పిఎస్యూల ద్వారా వచ్చిన లాభాలు కానివ్వండి, వాళ్ళ జీవితాలు కానివ్వండి ఇప్పుడు ఎంతో మారినాయి. కానీ ఈరోజు పిఎస్యూలో ఉన్న రిజర్వేషన్లను తీయడానికి, అదేవిధంగా వాటికి ఉన్న బెనిఫిట్స్ని, అదేవిధంగా యూనియన్ వాయిస్ని, ప్రజల వాయిస్ని ఏదైతే తొక్కుదాం అనుకుని ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందో దానికి నిరసనగా చేస్తున్న ఈ సమ్మెలో అందరు పాల్గొని మా అందరితో పాటు మీరు కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సమయంలో విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.